ఇప్పుడు మనం కుక్కర్స్ ఉన్నాయి, స్మాల్ కుక్కర్, మీడియం కుక్కర్, బిగ్ కుక్కర్. వీటన్నిటికీ ఏంటంటే స్మాల్ కుక్కర్ కానీ మీడియం కుక్కర్ కానీ ఇవేవైనా మీరు లో ఫ్లేమ్లో వాడాలి. ఈ పెద్ద కుక్కర్కి వచ్చేప్పటికి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వాడుకోండి. దానివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. మీకు మేజర్గా కుక్కర్స్ పరంగా వచ్చే ప్రాబ్లమ్స్ మూడే అండి. 1, హై ఫ్లేమ్లో వాడతారు. చిన్న కుక్కర్స్ కూడా మీరు ఎప్పుడు హై ఫ్లేమ్లో వాడకూడదు. సెకండ్ థింగ్ ఏంటంటే కుక్కర్ లోపల గ్యాస్కెట్ ఉంటుంది. ఈ గ్యాస్కెట్ ఎప్పుడు కూడా ఇలా ఫ్లెక్సిబుల్గా ఉండేది చూసుకోండి. ఇది హార్డ్ అవ్వకుండా ఫ్లెక్సిబుల్గా ఉంటే కనుక కుక్కర్ ఎటువంటి ఇబ్బంది ఉండదు, పేలదు. థర్డ్ థింగ్ ఏంటంటే మంట హై ఫ్లేమ్లో పెట్టేసి మీరు ఒక 4 to 5 విజిల్స్ వచ్చాక కూడా మీరు ఒకవేళ లోపల ఫ్లేమ్ ఆపుకోపోతే కనుక ఈ కుక్కర్ పేలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. లోపల ఈవెన్గా మీకు ఏంటంటే డ్రై హీట్ ఫామ్ అయిపోయింది. ఆ డ్రై హీట్ ఫామ్ అవడం వల్ల మీ కుక్కర్స్ పేలుతాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. దానికి లో హీట్లో వాడే మెటీరియల్ ఏదైనా కూడా ఇట్లా ప్లే రాకుండా ఉంటుంది. మీకు ఈ బాడీ ఏం ప్లే రాకుండా ఉంటుంది. అదే హై హీట్లో ఫామ్ చేసినప్పుడు ఏంటంటే మొత్తం ఇలా ప్లే వస్తుందండి. ఈ ప్లే వచ్చిన కుక్కర్ ఏది కూడా మీరు వాడకూడదు. ఇదండి. మీరు ఈ టిప్స్ కనుక ఫాలో అయితే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. థ్యాంక్ యూ.